శరన్నవరాత్రులకి అందరూ సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో మనం ఎలాంటి ఉపాసన చేయాలి, అమ్మవారి తత్వాన్ని ఎలా అలవర్చుకోవాలి, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఈ బీడ్స్ వెనక ప్రత్యేకత ఏంటి, ఇంతగా ఇది పుంజుకోవడానికి కారణం ఏంటి? రాళ్ళు అనేది నిజం, కాకపోతే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఒక మనిషికి మనం సజెస్ట్ చేయాలంటే ఈ రాళ్ళు కూడా కొన్ని శక్తులకి లేదా మన నవగ్రహాలకి మన శరీరంలో ఉన్న చక్రాలకి కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. కరుంగలి మాల అని ఒకటి చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు. ఆ మాల ప్రత్యేకత ఏమిటి? అమ్మవారికి చాలా దగ్గరగా సంబంధం ఉండే మాల అది అంటారు, నిజమేనా? సో ఇది కూడా మనకు ఒక వుడ్ నుంచి వచ్చే బీడ్స్ అనమాట. ఇది ఏంటంటే ఒక పాజిటివ్నెస్ ఇస్తుంది. సో ఆ బీడ్ రంగు వల్ల నవరాత్రులు వస్తున్నాయి, వారి వారి స్థితిగతుల్ని కానీ, వారి వారి పరిస్థితుల్ని, ఆరోగ్యాలని, మనస్సుని, జీవన విధానాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. యాక్చువల్గా నవరాత్రులు అనేది మనల్ని మనం క్లీన్ చేసుకునే ఒక ప్రాసెస్. యాక్చువల్గా నవరాత్రి సిస్టమ్ ఏంటి అంటే, సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ 9 రోజులు ఆ దేవతా మంత్రాన్ని చేసుకోవడానికి ఎలా సంకల్పించుకోవాలి, అటువంటిప్పుడు ఏమని వేడుకోవాలి? బేసికల్గా మనం పూజ చేసేసి వేడుకుంటే అయితే పనులు అవ్వవు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక మనిషి తలరాతను మార్చలేరు, కానీ ఒక మనిషి తలరాతను మార్చే శక్తి ఉన్నదే మంత్రం. శరన్నవరాత్రులు మొదలుపెట్టిన రోజు నుంచి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడితే మంచిదంటారు? బేసికల్గా అమ్మవారికి ఎక్కువ కూడా మనకి నైవేద్యం అనేది క్వాంటిటీ ఎక్కువ పెట్టాలన్నమాట. సో మనం జనరల్గా ఒక చిన్న గిన్నెలోనో ఒక పండు ఒక స్పూన్ అట్లా పెడతాం. నైవేద్యం పెట్టే కాన్సెప్ట్ అది కాదు. యాక్చువల్గా ఎంత శక్తి స్వరూపం, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి స్వరూపం స్త్రీశక్తి అయినప్పుడు ఇప్పుడు స్త్రీలు ఎలా ఉంటున్నారు? యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. శరన్నవరాత్రులకి అందరూ సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో మనం ఎలాంటి ఉపాసన చేయాలి, అమ్మవారి తత్వాన్ని ఎలా అలవర్చుకోవాలి, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అలాగే ప్రత్యేకంగా మనం చేయవలసిన మంత్రాలు కానీ క్రియలు కానీ ఏమన్నా ఉన్నాయా, వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అండ్ అలాగే ఆస్ట్రాలజర్ అండ్ ఆల్సో హీలర్, మనందరికీ సుపరిచితులు హరిత గారు ఉన్నారు. హరిత గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హరిత గారు, ఈ మధ్య అందరూ బీడ్స్ వేసుకుంటున్నారు, మీరు కూడా వేసుకున్నారు. ఈ బీడ్స్ లో ఉండే ప్రత్యేకత ఏమిటి? ఏదైనా ఒక సంకల్పంతో చేస్తే అది సిద్ధిస్తుంది అని మనం నమ్ముతాము, కానీ ఈ బీడ్స్ వెనక ప్రత్యేకత ఏంటి, ఇంతగా ఇది పుంజుకోవడానికి కారణం ఏంటి? బేసికల్గా ఈ స్టోన్స్ నుంచే ఏదైనా మనకి తయారవుతాయి. ఈ స్టోన్స్ అనేది మనకి భూమి లోపల దొరికే ఒక రకమైన గనుల్లోంచి వచ్చే ఒక రకమైన స్టోన్స్ అంటే డిఫరెంట్ రాళ్ళు. ఇందులో మనకి ప్రేషియస్ స్టోన్స్ ఏమొచ్చి మనం జెమ్ స్టోన్స్ అంటాము. కొన్ని తక్కువ ఖరీదైన బీడ్స్ నేమొచ్చి సెమీ ప్రేషియస్ అంటాము. 2 రకాలు ఉన్నాయి. దీంట్లో రానివి వేరేవి రా స్టోన్స్ ఉన్నాయి. తంబుల్ స్టోన్స్ అంటాం. మళ్ళీ ఇంకొకటి రా స్టోన్స్లోనే మళ్ళీ తంబుల్ అంటే పాలిష్డ్ స్టోన్స్ వచ్చేసరికి తంబుల్ స్టోన్స్ అంటాం. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎలాగ మనం కొన్ని రకాల పదార్థాలు తింటే మన శరీరానికి ఎలాగా ఉపయోగాలు ఉంటాయో, రైట్, ఈ రాళ్ళు కూడా కొన్ని శక్తులకి లేదా మన నవగ్రహాలకి మన శరీరంలో ఉన్న చక్రాలకి కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. ఏ రాయి అయినా ఏదైనా కానీ పనిచేసేది ఎక్కడ అంటే మన ఆలోచన విధానం మీద పనిచేస్తాయి, రైట్, మైండ్ మీద. సో ఎప్పుడైతే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం థింక్ చేసేది కానీ మనం ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏది ప్రాసెస్ అయితే మనం చేసే అవుట్కమ్ ఏదైతే ఉందో రిజల్ట్స్ దాన్ని బట్టి ఉంటాయి, రైట్. సో ఈరోజు నేను వెళ్ళి కష్టపడాలి, సంపాదించాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా నా ప్రణాళిక ఉంటుంది. లేదు నేను ఎవరిని మోసం చేయాలి, ఎక్కడ డబ్బులు తీసేసుకోవాలి అన్న ఆలోచనలు ఉంటే అలాగ మన ప్రణాళిక ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి జరిగేదంతా కూడా ఇక్కడ మైండ్లోనే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా, రైట్ రైట్ రైట్. సో కాబట్టి రాళ్ళు అనేది నిజం, కాకపోతే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఒక మనిషికి మనం సజెస్ట్ చేయాలంటే అదొక పెద్ద సబ్జెక్టు, దాని గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఎస్, ఇది నేను అడగడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఈ మధ్య కరుంగలి మాల అని ఒకటి చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు. ఆ మాల ప్రత్యేకత ఏమిటి? అమ్మవారికి చాలా దగ్గరగా సంబంధం ఉండే మాల అది అంటారు, నిజమేనా?
యాక్చువల్‌గా ఏంటి అంటే కరుంగల మాల గురించి మనకి సడెన్‌గా వచ్చేసింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత వాడుకలో లేదు. మనకి రుద్రాక్షలు ఎక్కువ వాడుకలో ఉండేయి. అవును. ఎందుకంటే రుద్రాక్ష కూడా చెట్టు నుంచి వస్తది. అవును. సో, ఇది కూడా మనకు ఒక వుడ్ నుంచి వచ్చే బీడ్స్ అనమాట. హ్మ్. ఇదేంటంటే ఒక పాజిటివ్‌నెస్ ఇస్తుంది. సో, ఆ బీడ్ రంగు వల్ల మనకేంటి అంటే దృష్టి కూడా కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మేజర్‌గా పాజిటివ్‌నెస్ వల్లే ప్రతి ఒక్కటి జరుగుతది కాబట్టి, మేజర్‌గా కరుంగలి మాలలో మనకు జరిగేది ఇప్పుడు ఏదైతే స్పెషాలిటీ ఉంది అంటే అది పాజిటివ్‌నెస్ అనమాట. హ్మ్. సో, అది పని చేస్తది అని నమ్మకంతో మనం యేసుకుంటాం చూసారా? అది కూడా పనిచేస్తది. హ్మ్. మాల పనిచేసినా లేకపోయినా ఇది నేనేసుకుంటే పనిచేస్తది అన్న యేసుకున్న పాజిటివ్‌నెస్ ఉంటది చూసారా? అది కూడా పనిచేస్తదనమాట. అవును. సో, కాబట్టి ఇప్పుడు రుద్రాక్ష కైండ్ ఆఫ్ సిమిలర్ ఫ్యామిలీ కిందే మనం కరుంగల్‌ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చనమాట. హ్మ్. అలాగే అంటే ఇప్పుడు నవరాత్రులొస్తున్నాయి. విశేషంగా ఏమన్నా క్రియల ద్వారా వారి వారి స్థితిగతుల్ని గానీ, వారి వారి పరిస్థితుల్ని, ఆరోగ్యాలని, మనస్సుని, జీవన విధానాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. యాక్చువల్‌గా నవరాత్రులు అనేది మనల్ని మనం క్లీన్ చేసుకునే ఒక ప్రాసెస్. అంటే అవును. ఇన్నర్ క్లీన్జింగ్ అనమాట. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ నవరాత్రులు మన నవగ్రహాలకి కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. అంతే కాకుండా మన శరీరంలో ఏదైతే చక్రాస్ ఉన్నాయో వాటికి కూడా కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. ఈ నవరాత్రులు కూడా మనల్ని మనము క్లిన్స్ చేసుకోవటానికి, మనలో ఒక ధైర్యాన్ని నెలకొల్పటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏమంటారు ఇదొక క్రియేట్ చేసిన ఒక మెథడాలజీ. హ్మ్. మనకి ఎప్పుడైనా పండగ గానీ ఇవన్నీ వస్తున్నాయంటే ఎట్లా చూస్తారంటే బట్టలు కొనుక్కున్నామా, పిండి వంటలు చేసుకున్నామా, అంతే డన్ ప్రాసెస్. అందరం అవును. కలిసి కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, గెట్ టుగెదర్ కాదు. యాక్చువల్‌గా నవరాత్రి సిస్టమ్ ఏంటి అంటే సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ 9 రోజులు మనం అల్పాహారం తీసుకొని, హ్మ్. మనం ఒక మంత్రం జపం చేసుకుంటూ, కొన్ని మంచి పనులు చేసుకుంటూ, అందరితో గ్యాదరింగ్ అంటే బొమ్మల కొలువు లాంటివి చేసుకుంటూ, ఇలాగా మనల్ని మనం క్లీన్స్ చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట. రైట్. ఆ క్లెన్స్ చేసుకునే ప్రాసెస్‌లో ఏ మంత్రం చేయాలో అది రాసుల్ని బట్టి ఉంటుందా? నక్షత్రాల్ని బట్టి ఉంటుందా? లేదు ఈ మంత్రం అందరికీ వర్తిస్తుందంటారా? మంత్రాలెప్పుడూ కూడా అండి మనకు ఏ కార్యం కావాలి అనే దాన్ని బట్టి ఉంటది. లేదా గ్రహాలకు సంబంధించి ఉంటది. సో, రాసులకు సంబంధించి ఉండదు ఏది కూడా. హ్మ్. అంటే మీకు తెలుసు నేను వేదిక్ ఆస్ట్రాలజీ అంటే మనకంతా గ్రహాల మీదే ఉంటది. ఎవ్రీథింగ్ రన్స్ బై ప్లానెట్స్. అవును. సో, ఎప్పుడైనా ఏదైనా గ్రహం మనకి వీక్‌గా ఉంది. లేదు అది మనకి బ్యాడ్ ఎఫెక్ట్ ఉంది అంటే ఆ గ్రహాన్ని ప్లీజ్ చేసుకోవడానికి ఆ మంత్రం చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఒక కార్యసిద్ధి కావాలి. ఇప్పుడు ఉద్యోగము, వ్యాపారము, పెళ్లి, పిల్లలు, ధనము ఇట్లాగా ఏదైనా పర్టిక్యులర్ ఒకటి పెట్టుకొని దానికి కార్యసిద్ధి కోసము ఒక పర్టిక్యులర్ దేవతా మంత్రాన్ని చేసుకోవచ్చనమాట. రైట్. ఆ దేవతా మంత్రాన్ని చేసుకోవడానికి ఎలా సంకల్పించుకోవాలి? మనకి ఏది మంచిదో డిసైడ్ చేసుకోవడమే చాలా మందికి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి మనకి ఈ ఈ ఈ దారిన వెళ్ళాలా? ఈ దారిన వెళ్ళాలా అని. అటువంటప్పుడు ఏమని వేడుకోవాలి? బేసికల్‌గా మనం పూజ చేసేసి వేడుకుంటే అయితే పనులవ్వవు. బేసికల్‌గా పూజలు గాని ఏదన్నా చేయాల్సింది పాజిటివ్ ఎనర్జీ కోసం. అంతే. సో, మనకి ఎప్పుడైతే మన మేధాశక్తి, మనకి జ్ఞానం పెరుగుతుందో, మనకసలు ఒకళ్ళతో అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. అవును. సో, మనకి మేధాశక్తి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దానికి సంబంధించి మనం అన్నీ కూడా ప్రణాళిక ప్రిపేర్ జేసుకోవాలి. ఇప్పుడు కార్యసిద్ధి అంటే అందరికీ ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఉంది. ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. వాళ్ళకి చదువుకు సంబంధించి కావాలని కోరుకుంటారు. చదువు అయిపోయింది. ఉద్యోగం, ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటే హయ్యర్ పొజిషన్ లేదా వ్యాపారం అందులో అభివృద్ధి కావాలి అని కోరుకుంటారు. లేదు ధనం కావాలని కోరుకుంటారు. లేదా పెళ్లి అవ్వనోళ్ళు పెళ్లి కావాలని కోరుకుంటారు. ఇట్లాగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం కార్యం, కోరిక అంటాం. సో, హ్మ్. దానికి సంబంధించి ఒక పర్టిక్యులర్ ఒకటే ఎప్పుడు కూడా ఒక టైంకి ఒకటే మనం కోరుకొని దాని మీద ఫోకస్ చేసి సాధించుకోవాలన్నమాట. ఆ దీక్ష చేయడం ఒకదాని మీద చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. అన్నిటి మీద చేస్తే డైల్యూట్ అవుతుంది. మన అవును. మన సంకల్ప సిద్ధి అంతా కూడా అందులోనే పెట్టాలని అంటారు. అవును. సో, మరి నవరాత్రుల్ని ఏ సమయం అంటే మనం ఈ మంత్ర దీక్ష చేయాలి? ఎలా చేయాలి హరిత గారు? ఇప్పుడు ఆది పరాశక్తి మనం మాట్లాడుకుంటే సృష్టి మొత్తం కూడా శక్తి నుంచి వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. అవును. విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా శక్తి నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పబడుతుంది. శక్తి స్వరూపాన్ని మనం స్త్రీ స్వరూపం అంటే అవును. ఫెమినిన్ ఎనర్జీగా మనం మాట్లాడుకుంటాం. అవును. మేబీ కొంతమంది గౌరవించకపోవచ్చు లేదా ఆడవాళ్ళని తక్కువ చేయొచ్చు. బట్ కానీ మన సృష్టి అంతా శక్తి మీదే ఆధారపడి ఉంది. సృష్టి, స్థితి, లయ
ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో శక్తి నుంచి వచ్చారు. అవును. సో ఇప్పుడు మనకి ఒక శ్లోకం ఉంది, యదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్య 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 నమో నమః. అంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో శక్తి ఉంటుంది, మనలో ఒక శక్తి ఉంటుంది, మీలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పేదే నవరాత్రులు. సో నవరాత్రులు అంటే బయట నుంచి ఏదో తెచ్చుకోవటం కాదు, మనలోని శక్తిని జాగృతం చేయడం. ఎగ్జాక్ట్లీ. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి ఫస్ట్ శక్తి స్వరూపం ఆది పరాశక్తి, అన్నిటికీ మూలమైన అమ్మ. ఇందులో మేజర్గా మనం 3 రూపాయలు చెప్పుకుంటాం, దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ 9 కూడా 3 భాగాలు చేయబడ్డాయి, 3 3 3 లెక్క. మొదటి 3 రోజులు దుర్గాదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవి. అంటే ఏంటి అంటే దుర్గాదేవి ఏం చేస్తారంటే ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, ఏదైతే దుష్టశక్తులు ఉన్నాయో వాటిని తొలగించేది మొదటి 3 రోజులు. తర్వాత 3 రోజులు మనకు కావాల్సిన కార్యసిద్ధి కానీ, ధనం కానీ, ఐశ్వర్యాన్ని కానీ పెంపొందించడానికి తర్వాత 3 రోజులు. అవును. మిగిలిన 3 రోజులు ఏంటంటే జ్ఞానం, మనకి ఏదైతే కావాల్సిన జ్ఞానం ఉందో దాన్ని సిద్ధించేదే లాస్ట్ 3 డేస్ అనమాట. అది ఈ 9 రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా విజయదశమి చేసుకుంటాం. అది. సో మరి అంటే ఈ మంత్రం చేసే వేళ విశేషం అంటే ఏ విధంగా సమయంలో చేస్తే అది పూర్తిగా సిద్ధిస్తుంది? మనకి సమయం అంటే ఇప్పుడు ఇది కలియుగం, అవును. అంటే కలికాలం. సో కలి యొక్క ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే మన సంస్కృతి అవన్నీ మనం మారిపోతుంది. అయినా ఏది మార్చుకొని మనం ఏం చేసినా కూడా మనం ఏదైతే సమయం వెచ్చిస్తామో అది క్వాలిటీగా కనుక వెచ్చిస్తే కనుక మనకి ఫలితాలు ఉంటాయి. అవును. ఈ రోజు మనకి ఎర్లీ మార్నింగ్ జనరల్గా లెగిస్తే చాలామంది లెగట్లేదు ఈరోజు రేపు. లెగిస్తే ఉదయం చేసుకోవటం మంచిది, లేకపోయినా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా. ఇప్పుడు కలియుగంలో మాత్రం టైం రిస్ట్రిక్షన్స్ అనేది మనం పెట్టలేము, చేస్తే చాలు అనే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఎవరినైనా గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా ఎక్కువ రూల్స్ పెట్టట్లేదు. నేను కూడా వాళ్ళు చేస్తే చాలులే, ఫస్ట్ అలవాటు అయితే తర్వాత వాళ్ళంతరకు వాళ్ళే వాళ్ళ సమయాన్ని మార్చుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. అసలు ముందు అలవాటు చేయాలి అనేది. సో ఇప్పుడు ఏదైతే మనకి మొదటి రోజు నుంచి ఉంటుందో మంత్రం అనేది ఉదయాన్నే కనుక కొంచెం లెగిసి మనకి స్నానం కానీ అవన్నీ ఆచరించేసేసేసి శుద్ధి అనమాట, అంటే శరీరాన్ని మనం శుద్ధి చేసుకొని గురువుకి మనం నమస్కారం చేసుకొని మంత్రం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రం తీసుకోవాలి. మంత్రం ఎట్లా తీసుకుంటారు, ఇందాక మీరు అడిగారు మంత్రం ఎట్లాగా అనేది. బేసికల్గా మంత్రం ఇవ్వాలంటే ఫస్ట్ అర్హత ఉండాలి అండి. మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు కానీ, మంత్ర సాధన చేసిన వాళ్ళు కానీ, లేదా గురువు దగ్గర నుంచి మంత్రాధికారం పొందిన వాళ్ళు కానీ మంత్రాన్ని ఇవ్వగలరు. అలాంటి గురువుల దగ్గర మంత్రాన్ని సిద్ధించుకున్న వాళ్ళ దగ్గర మీరు మంత్రం తీసుకుంటేనే దానికి ఫలితం ఉంటుంది. లేదు మీకు ఎవరు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ఆది గురువైన శివుడు, మీరు ఏదైతే మంత్రం చేయాలనుకుంటున్నారో ఆ మంత్రాన్ని శివుడి దగ్గర పెట్టి ఆయనే ఆది గురువుగా తలంచి ఆ మంత్రాన్ని చేస్తున్నాం అని చెప్పి మనం అనుమతి తీసుకొని మొదలు పెట్టొచ్చు. రైట్. సో అలాగా మనకేం కావాలి వాళ్ళకు అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని వాళ్ళు మొదలు పెట్టొచ్చు. ఎన్నిసార్లు చేయాలనే సందేహం చాలా మంది కలుగుతుంది. మంత్రం కొన్ని లక్షల సార్లు చేయాలని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాం, లేదు ఇన్ని వేల సార్లు చేస్తే సరిపోతుంది అంటారు. మనకి ఉన్నట్లే అక్షర లక్షలని ఉంటుంది, అంటే ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షలు చేయాలని ఉంటుంది. కానీ మంత్రం సిద్ధించటం కానీ దాని ఫలితాలు కానీ చేసే వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ పూర్వజన్మ తపస్సు ఫలితం వల్లే ఫలిస్తాయి. కొంతమంది 100 చేసినా ఫలించవచ్చు, కొంతమంది 1000 చేసినా ఫలించవచ్చు, కొంతమంది లక్షలు చేసినా ఫలించకపోవచ్చు. కాబట్టి మనకి పూర్వజన్మ సుకృతం, మన మనస్సంకల్పం, మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో మనం వేడుకున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇమ్మని వేడుకోవడం తప్ప, సన్మార్గంలో నడిపించడం తప్ప మరొక ప్రత్యేకమైన విషయాలు మనం చెప్పడం అన్నది అది అలాంటి ప్రార్థనకి మంత్రానికి తావు ఉండదంటారు అయితే మీరు? అంటే కోరికలు ఏదైనా కావచ్చు, ఇప్పుడు కోరికల్లో మంచి చెడు ఉంటాయి, కానీ కోరుకునే వాళ్ళకి అదే ఉండదు. వాళ్ళు ఒకళ్ళ స్వార్థంతో కోరుకుంటారా లేదా వేరే ఉద్దేశంతో సంకల్పానికి కూడా ఒక తీరుతెన్నులు ఉండాలి. బట్ కాకపోతే అది ఎట్లా ఉంటుందంటే ఒకసారి మంత్రం మీకు సిద్ధించిన తర్వాత మీరు కోరుకున్నది అది మంచి చెడు అనే దానికి ఇంకా ఉండదు. మీరు కోరుకున్నది ఏదైనా జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అది మంత్రదేవతలు ఇష్టం, అది మీకు ఇవ్వాలా అది ఇవ్వకూడదా అనేది వాళ్ళ ఇష్టం. సాధన చేయటం మాత్రం మన పని. అది
సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక మేబీ క్వాలిఫైడ్ గురువు కానీ ఒక సిద్ధ గురువు దగ్గర కానీ మంత్రం తీసుకుంటే మినిమం ఫస్ట్ 1,00,000 చేయాలి. ఫస్ట్ 1,00,000 చేయాలి. అప్పుడే మనం దేవతకి ఏదన్నా మనం అడగటానికి అర్హత పొందుతాం. ఫస్ట్ 1,00,000 కంప్లీట్ చేసిన తర్వాత అందులో 10% హోమం చేయాలి. మనం ఏదైతే ఈ మంత్ర సాధన ఉందో దీన్ని పురశ్చరణ అంటాము. ఆ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. పురశ్చరణ ఏంటంటే ఫస్ట్ 1,00,000 సంఖ్య కంప్లీట్ చేసి దాంట్లో 10% హోమం చేయాలి సొంతంగా. ఏదైనా కూడా నేను చెప్తుంది స్వయం పద్ధతులు చెప్తున్నా నేను. దాన్ని లఘు హోమ పద్ధతి అంటారు. మా గురువు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అదే లఘు హోమ పద్ధతి అంటారు. దాంట్లో 10% మనం హోమం చేసిన తర్వాత తర్పణాధికారం వస్తుంది మనకి. దాంట్లో 10% తర్పణం చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 10% అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఒక 10 మందికి అన్నదానం చేయాలి. ఇట్లా ఒక మంత్రాన్ని మీరు పురశ్చరణ, దీన్ని పురశ్చరణ అంటారు. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ దేవతని అడిగేదానికి మీకు ఒక హక్కు వస్తుంది. అవును. తర్వాత మీ సంకల్పం పెట్టుకొని మళ్ళీ దానికి సంబంధించిన సంఖ్య చేయాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు సిద్ధించిందో తెలిసిద్దంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది కనుక నెరవేరితే మీకు మంత్రసిద్ధి అయినట్లు. లేదు అంటే ఇంకా సంఖ్య సరిపోనట్లు, లేదా మంత్రసిద్ధి ఇంకా మీకు రానట్లు. అది. సో అంటే దీనికి ఒక సైంటిఫిక్ విధానం అది ఉంది. అది అలవరుచుకుని చేయడం వల్ల ఏది కాకపోయినా ఒక చిత్తశుద్ధి, ఒక ఒక ఫోకస్ వస్తుంది లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. డిసిప్లిన్ ఉంటుంది దీనికి, పాజిటివిటీ ఉంటుంది. అంటే శబ్దం మంత్రం అనేది మీరు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక మనిషి తలరాతను మార్చలేరు. కానీ ఒక మనిషి తలరాతని మార్చే శక్తి ఉన్నదే మంత్రం. అది శబ్దం. మంత్రం అనేది శబ్దం నుంచి వస్తుంది. మన విశ్వంలో ఏదైతే ఇప్పుడు మన పేరు మనం పిలిస్తేనే పలుకుతాం. ఏ ఓ అంటే మనం పలకం కదా. ఎలాగ మన పేర్లు పెట్టి పిలిస్తే పలుకుతున్నాం. పేరు పలికేది ఏంటే అదే శబ్దం. అలాగే ప్రతి దేవతకి కూడా బీజాక్షరాలు ఈ శబ్దాలతో ఒక సంబంధం ఉంటుంది. దాన్ని మన పూర్వీకులు ఆల్రెడీ పొందుపరిచారు. ఇప్పుడు మనం ఏమీ కనుక్కోవాల్సిన అవసరం. మన అదృష్టం ఏంటంటే మనకి అపారమైన సంపద ఉంది మంత్రాల రూపంలో. మీరు చూస్తే రాక్షసులైనా మంత్ర సాధన చేస్తే దేవుడు వరం ఇవ్వాల్సిందే. అంతే కదా, వేరే అవకాశం లేదు. అంటే ఏంటి, దేవుడు మంత్రానికి బందీ. సో మీరు బెగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దేవుణ్ణి. మంత్ర సాధన చేస్తే మీరు అడగొచ్చు, డిమాండ్ చేయొచ్చు. సో కాబట్టి మంచి ఉద్దేశంతో మంత్ర సాధన చేసి ఆ దైవం కృప పొందటం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. రైట్. అయితే శరన్నవరాత్రులు మొదలుపెట్టిన రోజు నుంచి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడితే మంచిదంటారు హరిత గారు? ఇప్పుడు మనకి 9 రోజులకి 9 అమ్మవార్లు మనకున్నారు. ఒక్కొక్క అమ్మవారి గురించి వివరించగలరు? మనకి శైలపుత్రి ఉన్నారు. మనకి ఎట్లా అంటే బేసికల్గా అమ్మవారికి ఎక్కువ కూడా మనకి రైస్, మన అన్నంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట. పులిహోర కానీ, పొంగల్ కానీ, పాయసం కానీ, ఇట్లాగా మనకి రైస్తో చేసినవి కానీ, లేదు అంటే కూడా గోధుమ రవ్వతో చేసినవి కానీ, బొంబాయి రవ్వతో చేసినవి కానీ, ఇట్లాంటి అమ్మవార్లకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. బేసికల్గా స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో ఇదే అని కాదు, ఏది మనకి వీలైతే దాన్ని మనం ఎప్పుడు కూడా చేసి పెట్టడంలో తప్పులేదు. ఇప్పుడు మనం ఇది చెయ్యాలి అనగానే మైండ్ దానికి రిస్ట్రిక్షన్ అయిపోతుంది. నేనేమంటానంటే మీ దైవాన్ని మీకు నచ్చినట్లే పూజించవచ్చు. కానీ మీరు గనక ఆవాహన చేసి దేవత ఆవాహనం చేసి పూజించేటప్పుడు మాత్రం అది అందరికీ రాకపోవచ్చు. జనరల్గా కొంచెం అనుభవం వాళ్ళు చేసినప్పుడు మాత్రం నైవేద్యం అనేది ఒక చిటికెడో స్పూను అట్లా పెట్టకూడదు, ఎక్కువ మోతాదులో పెట్టాలి. అంటే ఇప్పుడు మనిషి మనం ఎట్లా తింటామో, మనం గనక దేవత ఆవాహనం చేసి గనక మనం పూజ చేస్తే నైవేద్యం అనేది క్వాంటిటీ ఎక్కువ పెట్టాలన్నమాట. సో మనం జనరల్గా ఒక చిన్న గిన్నెలోనో ఒక పండు ఒక స్పూన్ అట్లా పెడతాం. నైవేద్యం పెట్టే కాన్సెప్ట్ అది కాదు యాక్చువల్గా. సో కంపల్సరీగా మనం ఎంత తింటామో మనం ఆవాహనం చేసినప్పుడు అమ్మవారిని మనం క్వాంటిటీ కూడా అంతే పెట్టాలి. సో ఎవరికి వీలైతే అది పులిహోర కానీ, పాయసం కానీ, మన చక్కెర పొంగల్ కానీ, గోధుమ రవ్వతో చేసింది కానీ, అట్లాగా ఏ రోజు ఏది వీలైతే అది. ఏది అవ్వనప్పుడు ఫ్రూట్స్ అయినా సరే పెట్టాలి, ఫలాలైనా సరే పెట్టొచ్చు. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు అట్లా ఏదైనా సరే పెట్టొచ్చు. సో మనకి మొదటి రోజు శైలపుత్రి మనం పూజిస్తాము, రెండో రోజు బ్రహ్మచారిని పూజిస్తాము, మూడో రోజు చంద్రగంటను పూజిస్తాము అమ్మవారిని, నాలుగో రోజు కూష్మాండా దేవిని పూజిస్తాము, ఐదో రోజు స్కందమాతను పూజిస్తాము, ఆరో రోజు కాత్యాయని దేవిని పూజిస్తాము, ఏడో రోజు కాలరాత్రిని పూజిస్తాము, ఎనిమిదో రోజు మహాగౌరిని పూజిస్తాము, తొమ్మిదో రోజు సిద్ధదాత్రి అమ్మవారిని పూజిస్తాము. తర్వాత విజయదశమి 10వ రోజు మనం విజయదశమిని సెలబ్రేట్ చేసుకుంటాం. సో కాబట్టి అమ్మవారిని ఇప్పుడు నేనేమంటున్నానంటే సాధారణంగా మన ఇంట్లో ఉండే
అంటే అటు స్త్రీలు కానీ పురుషులు కానీ మంత్రాలు లేదంటే పురోహితులు లేకపోయినా కూడా చక్కగా మీరు ఏదైతే పెట్టి పసుపు ముద్ద, గౌరీ ముద్ద మనం ఇంతకుముందు పెడతాం కదా, గౌరీ మాత అంటాం, పసుపు ముద్ద ఉంటుంది కదా, అలా పెట్టైనా సరే ఆ అమ్మవారిని మనం ఆవాహనం చేసుకున్నట్లుగా సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఈ అమ్మవారి స్వరూపాలు అందరికీ కూడా స్తోత్రాలు మనకి ఆహ్వానించడానికి, ఆవాహన చేసుకోవడానికి మనకి మంత్రాలు ఉంటాయండి? ఉంటవి. ఆ స్టేజ్ వరకు కూడా మనకు అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మంత్ర సాధన చేసిన వాళ్ళకైతే ప్రాణ ప్రతిష్ఠ మంత్రాలు ఉంటాయి. సో మనం ఎవరినైనా సరే మనం ఆవాహనం చేసేదానికి ఉంటుంది. బట్ మనం సామాన్య భక్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవును, ఇంత సాధనలో ఉండరు కాబట్టి అసలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా పిలిస్తే కూడా అమ్మవారు రావచ్చు. సో దానికి మనం మంత్రాలు, సంస్కృతి, వేదాలు కూడా అవసరం లేదు. సో మనము అమ్మవారిని అక్కడ వచ్చి కూర్చోబెట్టి మనం పూజ చేస్తున్నాము అని మనం ముందు నమ్మాలి. సో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే అమ్మవారిని స్వయంగా పిలిచి మనం అక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నాము అనే ఏదైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం కూడా పెద్ద మంత్రమే. అండ్ చాలా మౌలిక ప్రశ్న ముందు అడిగి ఉండవలసిన ప్రశ్న అమ్మవారి తత్వం ఏం చెప్తోంది, ఏం బోధిస్తోంది, ఒక స్త్రీకి ఏం బోధిస్తోంది ముఖ్యంగా? ఎందుకంటే మనం అమ్మవారిని అమ్మగా చూసాము, లాలించే అమ్మగా చూసాము, చాలా కాళికా అమ్మవార్ల రౌద్ర రూపం కూడా చూసాము. అలాగే అనేక విధాల అనేక పార్శ్వాలు సంపూర్ణత్వానికి ప్రతీకగా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ అసలు నిజంగా మనం ఉండవలసిన స్త్రీలకి ఇవాల్టి రోజుల్లో ఈ కలియుగంలో అమ్మవారి సందేశం ఏమిటి? అమ్మ అంటే శక్తిగానే మనం చెప్పాము ఇందాక. శక్తి అంటే ప్రతి పని మనం చేయాలంటే మనకు కావాల్సింది శక్తి, ఎనర్జీ. సో ఈ ప్రపంచం, విశ్వం మొత్తం ఆధారపడింది ఎనర్జీస్ మీదే. ఇప్పుడు ఈరోజు నేను అదే చెప్తున్నా, మనకి ఏమి ఇష్టం, ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాము అనేది పక్కన పెడితే ప్రతి ఆడపిల్ల ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి బేసికల్గా. అంటే ఈ శక్తి, పరాశక్తి అంటే ఈ సృష్టి మొత్తం సృష్టించింది పరాశక్తి, ఒక స్త్రీ శక్తి అని మనం చెప్తున్నాము. కానీ రియల్ లైఫ్లో చాలా బలహీనంగా ఉంటుంది స్త్రీ శక్తి. అవును. సో నేనేమంటున్నానంటే మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి ఆలోచనలు అంటే స్వచ్ఛమైన ఆలోచనలతో ఉండాలి, మన బాధ్యతలు మనం నెరవేర్చుకొని ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి రూపంలాగా ఉండాలి. అలాగే పురుషులు స్త్రీలని అంతే అద్భుతంగా ఒక మాతృదేవతలాగానో, ఒక భార్యని కూడా ఒక గౌరవంగా వాళ్ళు చూసుకోవాలి. గౌరవంగా అంటే మన ఇంట్లో ఉన్న కూతుర్ని కూడా మనం దేవి స్వరూపంగా పూజించుకోవచ్చు. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ మనల్ని పూజించి గౌరవించేలాగా మన నడవడిక ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎంత కల్చర్ మారినా మన సంస్కృతిని వదిలిపెట్టకుండా మన కుటుంబాన్ని గౌరవించుకుంటూ మన బాధ్యతల్ని చేపట్టుకొని ఏ బంధంలో మనం ఉంటామో ఆ బంధంలో మనము చాలా జెన్యూన్గా ఉండాలి. సో ఎంత శక్తి స్వరూపం, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి స్వరూపం స్త్రీశక్తి అయినప్పుడు ఇప్పుడు స్త్రీలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మనం కనుక ఇప్పుడు సాధనతో మన శక్తిని పెంచుకొని మన మేధస్సుని, మన జ్ఞానాన్ని పెంచుకుంటే ఇప్పుడు కూడా ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపిణి అవుతుంది. చాలా మంచి మాట చెప్పారు హరిత గారు. ఇవాళ రోజుల్లో కావాల్సిన మంచి మాట చెప్పారు. కానీ నిజంగానే ఈసారి దసరా నవరాత్రులకి అందరూ వారి వారి శక్తిని గ్రహించుకుని అలాగే వారు చేయవలసిన కార్యక్రమాలన్నీ సవ్యంగా చేసి నవరాత్రుల్లో అమ్మవారిని ఆవాహనం చేసుకుని హాయిగా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో అమ్మవారు మీకు శక్తినివ్వాలి, లక్ష్మిని, సంపదని ఇవ్వాలి, జ్ఞానాన్ని, సరస్వతీదేవి ద్వారా జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా అజ్ఞానాన్ని ప్రారదోలి అందరూ కూడా జ్ఞానంతో, శక్తితో, ధైర్యంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.